ఇది ఆడిన వింత నాటకంలో ఓ కుటుంబం అనాథ పాలయ్యింది. ఏడాది గడువులోనే ఆ కుటుంబ పెద్దలుగా వ్యవహరించినటువంటి మగదిక్కుని అందరినీ కోల్పోయిన పరిస్థితి. ఈరోజు ఆ కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఆ గ్రామం అంతా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఎక్కడని అనుకుంటున్నారా? విజయనగరం జిల్లా సంతకవిటి మండలం జిఎన్పురం పంచాయతీ పనసపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంతో కాలంగా చిన్న చిన్న కాయా కష్టం చేసుకుని బతికేటువంటి ఆ కుటుంబం ఈరోజు మగదిక్కుని కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుటుంబం అంతా అగమ్య గోచరంగా ఉంది. కుటుంబం యొక్క జీవన ఏ విధంగా సాగుతుందా అని ఒక ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితి. హృదయ విదారకమైనటువంటి ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ కుటుంబం ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం రండి. ఆ అనాథగా మిగిలిపోయినటువంటి ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉందో మనమైతే ఇప్పుడు చూడవచ్చు. అయితే ఏ విధంగా ఉంది ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, అంతా గోలు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, ఏంటి మీ అబ్బాయి మీతో ఎలా ఉండేవాళ్ళు ఏంటి? ఉండేవాళ్ళు శుభ్రగా ఆయన కాళ్ళు కొడుకు బాగాలేదు, కొడుకు ఆపరేషన్ చేసినాము, కొడుక్కి వాంతులు డోకులు 5 మాసాలు అయినాయి, నిలబాడి నీళ్ళు కూకొని కూడోయ్, కొడుకు తినలేదు, 5 నెలలు అయిందో, 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాను. నాయనా లేదు, నాయనా ఆ కొడుకు అనుకోనోయ్, ఉడి జాపుకోనోయ్, చెక్క లేదు నాయనా, మొక్క లేదు నాయనా, కష్టపడలేనోయ్, ఒక్క కొడుకుని కాచోయ్, వరం పెట్టుకున్నానోయ్, నా కొడుకు పెంచుతాడనోయ్, ఎంతవరకు చూసినానోయ్, నా కాళ్ళు పెట్టి గోయ్, నా కాళ్ళు లొంగిందోయ్, నేనేం చేతునోయ్, కందికాయలు పిల్లోయ్, ఎలా పెంచుతానోయ్, నాయనా కష్టమోయ్, నాయనోయ్, నేనేం చేతునోయ్, శరడా కూలేనోయ్, నేను చెయ్యలేనయ్యోయ్, నాయనా అడ్డడ కూలికోయ్, నాయనో కొండగాడికి పెంచోయ్, నాయనా నా కొడుకు నోయోయ్, నేను పెంచినానోయ్, కొడుకు పెంచుతాడనోయ్, నేను చూసుకోనోయ్, నోరు జాపుకోనోయ్, బొక్క నీలోయ్, నా బొర్ర మీదోయ్ పోసి దుక్కో, నేనేమి చేసినోయ్ నాయనా. ఆ తల్లి అయితే గోడుమంటుండే పరిస్థితి ఉంది. ఆ తల్లితో పాటు ఆ పక్కన భార్య కూడా ఉన్నారు. భార్యతో అక్కడ చిన్న బాబు కూడా ఉన్నారు. ఆ భార్యతో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఏ విధంగా ఉండేవాళ్ళు, ఏంటికి కష్టం ఏమొచ్చింది? హార్ట్ సర్జరీ చేసామండి. అదే బాగాలేదు, మరి చిన్నపిల్లలు గుండె ఆపరేషన్ అయ్యిందయ్యా. దగ్గు, జలుబు, ఆవేశము, వాంతులు వాటి వల్లే ప్రాబ్లం వచ్చిందమ్మా. అలాగా నీరస అయిపోయి కిడ్నీలు ప్రాబ్లం వచ్చి అలాగా చనిపోండమ్మా. మరేం చేస్తాం, అదే బాగు. 6 నెలలు బాగలేదయ్యా మా కొడుక్కి. అలా మందులు వాడినారు, మందుల వల్ల తగ్గుతుంది అనుకోను. ఆపరేషన్ చేసి తగ్గుతుంది అన్నారు, ఆపరేషన్ చేసినారు. ఇగో ఇంత మట్టుకు తెచ్చింది దేవుడు. డబ్బు కోర్సు పెట్టినాము, దానం కోర్సు పెట్టినాము, ఏ డబ్బు కాలేదు. అప్పులు అయిపోయారు, అప్పులైనా కొడుకుని చూసుకుంటామని మనము ఎటు చేస్తాము. కొడుకు సరే ఏ తింటారు వాళ్ళు, ఎటు ఉంటారు వాళ్ళు. పాపం లాభైపోయింది కొడుకులు, పాపం ఏమి కొడుకులు, ఏం బతుకు. చూసాం కదా. అయితే ఈ యొక్క ఏదైతే ఈ కుటుంబంలో అంతా కూడా ఒక అగమ్య గోచరంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు. గతంలో చూసుకుంటే గత కొంతకాలంగా ఒక ఏడాది కాలం వ్యవధిలోనే ఇంటికి పెద్దగా ఉన్నటువంటి ఆ మగదిక్కునైతే కోల్పోయినటువంటి కుటుంబం అయితే రోదనైతే మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కుటుంబ తాలూకా వ్యవహారం ఏ విధంగా ఉండేది, వాళ్ళు ఏ విధంగా ఈ గ్రామంలో ఉండేవాళ్ళు, దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి అయితే కొంతమంది అయితే ఇక్కడైతే వచ్చి ఉన్నారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు అయితే ఆల్రెడీ ఇక్కడ
బయటైతే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు చెప్పండి, మీతో పాటు ఆ రాజు ఏ విధంగా ఉండేవాళ్ళు, ఈరోజు ఆ రాజు చనిపోవడం అయితే మీ ఊళ్ళో అప్పటికే అంత విషాద ఛాయలు అయితే అలుముకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి పరిస్థితి? చిన్నప్పటి నుంచి రాజు మాతో అందరితోనే కూడా స్నేహభావంగా ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా రాజు అంటే మా ఊర్లో ప్రత్యేకమైన ఒక అభిమానం. మా రామాలయంలో అదే దీపదీప నైవేద్యంగా అన్నీ చూసుకునేవాడు. ఈరోజు రాజు మా మధ్య లేడంటే చాలా బాధాకరమైన విషయం. నెక్స్ట్ అందరితో యూత్తో కానీ లేకపోతే పెద్దవాళ్ళతో కానీ ఫ్రెండ్లీగా ఏదైనా ఒక మంచి పని చేయాలంటే, ఒక భజన కార్యక్రమం కానీ లేదనుకుంటే ఏదైనా ఒక మంచి పని చేయాలంటే, ఒక వినాయక చవితికి కానీ అది ఏదైనా ఒక మంచి పని చేయాలంటే నా వంతుగా నేనున్నాను. ఒక పందిరేయడమో లేకపోతే ఇంకా ఏదైనా మంచి పని చేయాలని. ఈరోజు అంటే ఆ వ్యక్తి ఒక అంత మంచి వ్యక్తి మా మధ్యలో లేడంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన ఏడాది కాలంలోనే ఆ యొక్క కర్తగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను అయితే కోల్పోవడం పట్ల ఏ విధంగా అనిపిస్తుంది? బాధాకరమైన విషయం అదైతే. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబంకి దిగువ కుటుంబంకి సంబంధించిన వ్యక్తులు అందరం కూడా అలాంటి కుటుంబంలో ఒకేసారి ఆ ఇంటికి పెద్ద దిక్కు అనేది కోల్పోవడం అనేది అందరికీ కూడా బాధాకరంగానే ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా రాజు అయితే చాలా అంటే అందరితో స్నేహభావంగా ఉండి, నేను కూడా అతనితో పాటు కలిసి చదువుకున్న వ్యక్తిని. సో చదువుకున్నప్పటి నుంచి కూడా చాలా అందరితో కూడా సన్నిహితంగా ఉండి చాలా ఫ్రెండ్లీ నేచర్తో అందరితో మూవ్ అయ్యే వ్యక్తి. కలహాలు గొడవలు అలాంటివి ఉండేవి కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు మా మధ్యలో లేకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. దట్టు చిన్నపిల్లలు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన జరగడం అనేది చాలా అంటే గ్రామ ప్రజలందరికీ కూడా కలిసివేసేటువంటి చాలా విషాదం. అటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయినటువంటి వ్యక్తి అంతే. లాస్ట్ ఒక 2-3 వీక్స్ బ్యాక్ మాంగారు చనిపోయారు. ఆ తర్వాత అంటే పెద్ద దిక్కు అనేది ఇతనే ఉండి ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఈ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నడుపుకొని వచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలాంటి చిన్న ఏజ్లో, చాలా తక్కువ ఏజ్లో అనేది చనిపోవడం అనేది అందరికీ కూడా మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా దిగ్భ్రాంతితో చాలా బాధతో ఉన్నాం మేము అందరం కూడా. సో ఇప్పుడు ఈ కుటుంబ పరిస్థితి ఏంటి, ఎలాగ ఈ జీవనం అంటే ఈ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ భార్య పరిస్థితి ఏంటి అనేది చూసుకుంటేనే బాధగా ఉంది. మా అందరికి కూడా చాలా అంటే ఏం మాట్లాడాలని కూడా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము. వీటికి ఏదైనా మీ వంతు మీ మీడియా ద్వారా కానీ ఏమైనా సహాయం, ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఇంకేదైనా సహాయం చేయగలిగితే కొంత తోడ్పడుతుందనేసి భావిస్తున్నాము. మీరు చెప్పండి, మీతో పాటు ఉండేవాళ్ళు అలాగే మీ క్లాస్మేట్ కూడా అని చెప్తున్నారు, మీతో పాటు కలిసి చదువుకున్నారు, మీకు కలిసిన ఆ టైంలో బాల్యం నుంచి కూడా మీకు కలిసి ఉన్నారు. ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు ఏంటి? రాజు అనే వ్యక్తి మాకు 1వ తరగతి నుంచి మేము క్లాస్మేట్స్ అండి. ఆయనతో పాటు మేము ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు అనేవి మాతోనే ఉన్నాయి. ఆయనకి ఈ ఊరిలో చిన్న పెద్ద ఆయనకి ఏ విషయం చెప్పినా నేను చేయననే వ్యక్తి కాదు. ఎవరు పెద్దోడైనా చేస్తారు, చిన్నైనా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మా మధ్యలో లేకపోవడం అనేది మాకు చాలా బాధ అనిపించే విషయము. అయితే ఆయన మా ఊర్లో చాలామంది ఒక పంతులు ఉండేవారు. ఆ పంతులను చనిపోవడంతో ఆ గుడిని ఆయనే ధూపదీప నైవేద్యాలు ఆయనే పెడుతున్నారు. ఇప్పుడు ఆయన లేకపోవడం మా ఊరికే కాదు, ఆ శ్రీరామునికి కూడా ఎవరూ తోడలేనట్టు అయిపోయిందండి. సో ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా వివిధ సంస్థలకు కానీ ఏమైనా ట్రస్ట్లకు కానీ తెలియజేసి మా రాజుకి, ఆయన కుటుంబానికి, ఆయన పిల్లలకు చదువుకోవడానికైనా ఏమైనా ఆర్థిక స్వలభంగా ఉండేటట్టు చేయిస్తారని కోరుచున్నాను. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ గ్రామ ప్రజలైతే మాత్రం ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే ఆ రాజు చనిపోయినటువంటి ఘటన అయితే మాత్రం తీవ్రంగా అందరినీ కలిసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. గ్రామం మొత్తం ఒక విషాద ఛాయలు అయితే అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు పెద్దలనైతే కనీసం ఒక ఏడాది కాలంలోనే ముగ్గురు కూడా చనిపోవడం అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి అయితే మాత్రం గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆ కుటుంబం అయితే మాత్రం చాలా పేదరికమైన కుటుంబం, కడుభేదమైన కుటుంబం. ఈ కుటుంబానికైతే ఏదైనా ఒక ట్రస్ట్లో అయితే ముందుకు వచ్చి ఆదుకోవాలని ఆ గ్రామస్తులు అయితే కోరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.